68వ కీర్తన. బైబిల్లో వారందరూ చూడండి. 68వ కీర్తన. దయవుంచి 20వ వచనం చదువుకుందామా? దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుంటే చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో వేమవరం గ్రామంలో మా ప్రియులు సిర్రా నాగేశ్వరరావు గారిని బట్టి, అలాగుని వారికిచ్చిన జీవిత భాగస్వామి మా ప్రియ తల్లి సిర్రా సూర్యకాంతం గారిని బట్టి మీ సన్నిధిలో రీతిగా ప్రార్థిస్తున్నాం. అలాగని మీరు ఆ దంపతులను ప్రేమించి ఇచ్చిన బిడ్డలు పెద్ద కుమారుడు అమర్ కుమార్ను బట్టి, తనకిచ్చిన భార్య ఆ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే రెండవ కుమారుడు అనిల్ని బట్టి, తనకిచ్చిన జీవిత భాగస్వామి బేబీని బట్టి, వారికి ఇచ్చిన ఇద్దరు కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా చిన్న కుమారుడు సునీల్ని బట్టి, తనకిచ్చిన భార్య, తనకిచ్చిన సంతానమును బట్టి ప్రార్థిస్తున్నాం. పోయిన సంవత్సరం తల్లి సూర్యకాంతం గారు వారు ప్రభువునందు నిద్రించి నీ సన్నిధికి చేరుకున్నారు. ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురని నీ వాక్యంలో చెప్పబడినట్లుగా నిన్ను నమ్మి భూమి మీద నిన్ను నమ్మి నీ యందు విశ్వాసముంచి విశ్వాసాన్ని కాపాడుకుంటూ చివరి వరకు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ తల్లిని రాజ్యంలో ప్రవేశించారు. కనుక సంవత్సరం అయింది. ఆ సందర్భంగా ఆదరణ కూడిక ఏర్పాటు చేశారు. కనుక ఈ సమయంలో ఈ కుటుంబానికి అంతటికి, ప్రియులు నాగేశ్వరరావు గారికి, వారి కుమారులకు, కోడండ్రకు, మనవరాండ్రకు అందరికీ, ఇంకా రక్త సంబంధులందరికీ కూడా చక్కటి ధైర్యము, ఆదరణ మీరు దయచేయవలసిందిగా నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ, మరి ఈ సమయంలో కూడి వచ్చిన మా అందరితో ఈ యొక్క ఆదరణ కూడిక ద్వారా, జ్ఞాపకార్థ కూడిక ద్వారా మా అందరితో మీరు మాట్లాడవలసిందిగా నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, కూడిన మమ్మల్ని అందరినీ మీ దైవ నస్తాలకు అప్పగించుకుంటూ నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడమని కోరుకుంటూ, చక్కటి వాయిస్ సహకరించిన తమ్ముళ్ళను బట్టి, పాటలు పాడిన వారిని బట్టి, ప్రార్థించిన వారిని బట్టి, అందరిని బట్టి ప్రార్థిస్తూ, వేదిక నలుగురి దైవజనులను బట్టి ప్రార్థిస్తూ, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ దాసునే నన్ను మరుగు చేసి కొన్ని నిమిషాలు మాతో మాట్లాడండి. ఇంకా రావాల్సిన వారి ప్రయాణాలు ఉంటుండగా వారిని కూడా నడిపించండి. కుడుమున మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుని మాతో మాట్లాడమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. దేవుని వాక్యంలోకి వెళదాం. దేవుని వాక్యాన్ని ధ్యానం. దానికి ముందు ఒక శరణం పాడుకుందామా? మీరు చాలా సీరియస్గా చూస్తున్నారేంటి? చాలా సీరియస్గా మొక్కలు చాలా బిగించేస్తారు, చాలా సీరియస్గా కూర్చున్నారు అసలు ఇందాక నుంచి. ఓకేనా? ఏదైనా ఒక శరణం పాడుకుందాం మనందరం కలిసి. మరి మంచి వాయిద్యాలు, మంచి తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక చక్కటి ఏదైనా శరణం పాడుకుందాం. సరే, ఎండమావి అనే పాట పాడుకుందాం సందర్భానుసారంగా. ఎండమావి జగమని ఎరిగి పరుగెడ నేలకు
యువ మేధావి ఎండమావి జగమని ఎదిగి విడనేలకు యువ మేధావి నాలుగు దినము నటన మీరు ఏసే సత్యము మతి నాలుగు దినముల నటన మీరు ఏసే దైవము మతి మావి జగమని ఎదిగి వచ్చిన పాట కదా పాడు అందముడే సౌందర్యమును మోసకరం బగు భూమియే కాగా అందముడే సౌందర్యమును మోసకరం బగు భూమియే కాగా నేత్రాసయుగే ఆశయువీడి నేత్రాసయుగే ఆశయువీడి చిరజీవముకై పరుగిడలేవా చిరజీవముకై పరుగిడలే మావి జగపతి ఎరిగి పరుగిడనేలకు యువమి గావి కనబడు ప్రతిది క్షణికముగా కనబడి నీవే విలా నిత్యము కాగా కనబడు ప్రతిది క్షణికము కాగా కనబడి నీవే ఇలా నిత్యము కాగా అదృశ్యుడకు కను చూడా అదృశ్యుడకు కను చూడా హృదయపు నేత్రము తెరువుము హృదయపు నేత్రము తెరువుము జగమని ఎదిగి పొంగిదావి ఎండమావి జగమని ఎదిగి యువమీదావి నాలుగు దినము నటన విదోయి యేసు సత్యము మహిమను నాలుగు దినము నటన విదోయి యేసు సత్యము మహిమను మావి జగమని ఎదిగి పరుగిడనేలకు యువమీదావి పరుగిడనేలకు యువమీదావి మంచిది.
ఓకే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. 69వ కీర్తన 20 వచనాలు మనం చదువుకున్నామో మరొకసారి ఆఖరి మాట చదువుకుందాం. మరణము తప్పించుట ఆ ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము చాలా బలమైంది కదా. భూమి మీద మనం చూస్తున్నాం, మనం పుట్టిన నాటి నుండి ఈ గడియ వరకు మనం చూస్తున్నాం. మరణం నుండి తప్పించుకున్నవాడు ఎవడు కూడా లేడు. మరణము చాలా బలమైంది. దాని కోరల నుంచి ఎవరు కూడా తప్పించుకోలేదు. కానీ మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుని యొక్క వశమే మరణం తప్పించడం, ఇంకా ఎవరి వల్ల కాదు. అయితే ఈ మరణం ఎక్కడ పుట్టింది, అసలు మరణం ఎక్కడి నుంచి వచ్చింది చూద్దాం. ఒకసారి కొంచెం ఆలోచించేద్దామా. మరణం అనేది అసలు ఈ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏ రీతిగా వచ్చింది, ఇది దీని పుట్టిక ఎక్కడ, అసలు దీని ప్రారంభం ఎక్కడ అనేది మనం జాగ్రత్తగా చూస్తే, దేవుని వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనాత్మక దృష్టితో చూడగలిగితే కొన్ని విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. దేవుని వాక్యములో నుండి మనం నేర్చుకోగలుగుతాం అవునండి. కనుక మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అన్నాడు. అయితే మరణాన్ని ఎలా తప్పించాడు, అసలు దానికి మరణం రావడానికి కారణం ఏమిటి, భూమి మీదకి మరణం అనే అనుభవం భూమి మీదకి రావడానికి కారణం ఏమిటి, దాన్ని ఏ రీతిగా దేవుడు తప్పించాడు అని మనం దేవుని వాక్యాన్ని చూస్తే, కొంచెం ఓపికగా వింటే ఈ మధ్యాహ్నం కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. కాస్త బుర్ర కూడా ఉపయోగించాలి. మీరు జాగ్రత్తగా వింటే విషయాలు మనకి అర్థమవుతాయి. కొంచెం జాగ్రత్తగా దయవుంచి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ మాటలు మనందరికీ తెలుసు. మనందరికీ మాటలు తెలుసు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ తర్వాత మాట, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆ తర్వాత మాట, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఎన్ని మనకి తెలిసిన వచ్చిన సమస్తమైన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండేను. చూడండి ఆ మాట చూడండి, ఆయనలో జీవం ఉండేను. తర్వాత మాట, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండేను. ఈ మాట చూడండి, ఆయనలో ఏముంది, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండేను. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకి ఏమైందంటే వెలుగై ఉంది. ఆయనలో జీవం ఉందన్నాడు, ఆ జీవం మనుష్యులకి వెలుగయ్యింది. జీవమే ఏమైంది, జీవము వెలుగయ్యింది అని చెబుతూ, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. చూడండి, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము చెప్పండి మనుషులకు వెలుగై ఉండేను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. ఇప్పుడు మీరు చూడాలి, భూమి మీద చీకటి ఉంది, వెలుగు ఉంది కదా. ఇప్పుడు ఈ వెలుగుకి చీకటికి గ్రహించే తత్వం ఉందా? ఉందా? ఈ వెలుగుకి చీకటికి గ్రహించడం కానీ ఆలోచించడం కానీ అలాంటి తత్వం ఉందా? ఈ వెలుగుకుందా?
చీకటికి ఉందా? చెప్పాలి. ఉందా? లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ ఆయనలో జీవం, నా జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే వెలుగునకు చీకటికి గ్రహించటం, గ్రహించకపోవడం అనేవి ఉంటాయా? ఈ వెలుగుకి చీకటికి గ్రహించడం, గ్రహించకపోవడం, చూడడం, చూడకపోవడం, ఇలాంటి ప్రక్రియలు ఉంటాయంటారా? ఈ వెలుగుకి చీకటికి ఉంటాయా? చెప్పాలి. ఉంటాయా? ఉండవు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండేను. చీకటి దాన్ని ఏం చేస్తుంది? గ్రహించలేకపోతున్నాడు. దేన్ని? వెలుగుని గ్రహించలేకపోతుందంట. ఏది? చీకటి. నేను లోతుకి వెళ్ళిపోతున్నానా? పర్వాలేదా? అర్థం చేసుకుంటారా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ ఏ విషయాలు మాట్లాడుతున్నాడంటే దేవుడు ఎక్కడ విషయాలు మాట్లాడుతున్నాడంటే, అసలు ఈ సృష్టికి ప్రారంభ విషయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎలాగంటే ఈ సృష్టిలో అసలు పరలోకం, తర్వాత కోటాను కోట్ల దేవదూతలు, భూమి, ఈ మనుషులు ఏమీ లేనప్పుడు రెండే రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి దేవుడు, రెండు చీకటి శక్తి. ఇప్పుడు ఈ చీకటి ఏం చేస్తుందంటే ఎన్నోసార్లు వెలుగులోకి వెళ్ళాలి అని పనిచేస్తుంది. ఈ వెలుగు ఏం చేస్తుందంటే చీకటిని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. బాగా విన్నారు. చీకటి ఏమో వెలుగులోకి వెళ్ళాలని చూస్తుంది. వెలుగు ఏం చేస్తుంది? తనలోకి రాకుండా అడ్డుకుంటుంది. ఏది? వెలుగు. చీకటి లోపల ప్రవేశించాలని చూస్తుంది, వెలుగు దాన్ని అడ్డుకుంటుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాను. దేవుని జ్ఞానం మీలోకి రావాలని ఉంటుంది, లోపల అడ్డుకుంటూ చూసారా? సాతాను తత్వం లోపలికి రానివ్వదు. దేన్ని? దేవుని జ్ఞానాన్ని మనలోకి రానివ్వదు. సాతాను తత్వం అడ్డుకుంటూ ఉంటుంది, లోపలికి దేవుని జ్ఞానాన్ని మనలోకి రానివ్వదు. కొన్నిసార్లు మనం దేవుని వాక్యం ప్రకారం నడవం, దారి తప్పుతూ ఉంటాం. అంటే ఆ జ్ఞానం మనలోకి రాకుండా ఆ చీకటి ఏం చేస్తుంది? అడ్డుకుంటూ ఉంటుంది. అలాగే విశ్వంలో కూడా అంతే. విశ్వంలో కూడా జరిగేది ఏంటంటే చీకటి వెలుగులోకి వెళ్ళి ఆ వెలుగును పాడు చేయాలని చూస్తుంది, కానీ దానివల్ల అవ్వలేదు. అది అస్సలు దాని వల్ల అవ్వలేదు. ఇక్కడ మీకు యోహాను సువార్తలో మీకు యోహాను చెప్పే ఆ గొప్ప వచనాలు అవే. ఏం చెప్తాడంటే ఆయన, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, బాగా వినాలి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే ఆయన లోకములో ప్రకాశిస్తున్నాడు, మనుషులు దాన్ని గ్రహించలేకపోయారంట. కానీ ఇక్కడ మనుషుల గురించి, వెలుగు గురించి కదా మాట్లాడేది. ఇక్కడ ఈ సృష్టి లేకముందే వచ్చినాలు యోహాను చెప్తున్నాడు. అక్కడ మీరు ఈ విషయాన్ని కొంచెం యోహాను సోత వచ్చినాలు అర్థం చేసుకోవాలి, కొంచెం అర్థం చేసుకోవాలి. యోహాను చెప్పే ఆ విషయం ఈ లోక విషయాలు కాదు. యోహాను మాట్లాడే, అపోస్తలుడైన యోహాను మాట్లాడే విషయం అసలు ఇక్కడ విషయం కాదు. ఇది ఎలాగంటే, మరి మీకు అర్థమయ్యేలా చెప్తాను, బాగా వినాలి. ఎలాగంటే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్న అనగానే మనం ఏం అర్థం చేసుకుంటామంటే ఆ వచనాన్ని యేసు ప్రభు వెలుగై ఉన్నాడు, మనుషులు ఆయన గ్రహించ అని అర్థం చేసుకుంటాం. కాదు, ఆ విషయం కాదు.
అది లోకంలో జరిగే విషయమే. దానికంటే ముందు విషయం మాట్లాడుతున్నాడు. దానికంటే చాలా ముందు విషయం మాట్లాడుతున్నాడు అపొస్తలుడైన యోహాను. ఏ విషయం మాట్లాడుతున్నాడంటే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, ఏ వెలుగు ఈనాడు మన హృదయాల్లోకి వచ్చిన ఆ వెలుగు ఏదైతే ఉందో, ఆ వెలుగు ఒకప్పుడు ఇవేమీ లేనప్పుడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. అంటే సృష్టికి పూర్వం సంగతి యోహాను మాట్లాడుతున్నాడు. నాకు కొంచెం బుర్రకి ఎక్కిందేమో అనుకుంటున్నాను. అర్థమైందా? ఎక్కిందా? మళ్ళీ చెప్తాను జాగ్రత్త. నాగేశ్వరరావు గారు కొంచెం వాక్యం పట్టుకోండి. మరి సూర్యకాంత గారి జ్ఞాపకార్థ కూడికి ఇది ఏదో 4 పై మాటలు చెప్పి వెళ్తే నాకు అంతగా మనసు సాటిస్ఫాక్షన్ ఉండదు. అంచేత కొంచెం ఏదో వాక్యం చెప్దాను వచ్చాను. మరి మెసేజ్ కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ ఆదరణ కూడిక ద్వారా ఉన్నతమైన విషయాలు నేర్చుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ మనకి పూర్తిగా హృదయానికి ఉండాలి. కనుక ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. చూడండి, ఆయనలో జీవము ఉండేను కదా. ఆయనలో ఏముంది? ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండేను. వెలుగంటే అర్థం ఏమిటి? జ్ఞానము. ఆయనలో జీవం ఉన్నాడు కనుకనే, జీవము ఉంటేనే కదా పని చేసేది. ఇప్పుడు ఒక మనిషిలోంచి ఆత్మ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, అతను ఏ పని చేయడు. ఇప్పుడు ఆయనలో జీవం ఉంది కనుకనే ఆ జీవం మనుషులకు వెలుగైంది. ఎలా వెలుగైంది అంటే, ఆయనలో జీవం ఉంది కనుక ఆయన పని చేయటం ప్రారంభించాడు. ఆయన పని చేస్తున్నాడు కనుక ఆయన పని ద్వారా కలిగిన ఈ సృష్టిని నువ్వు ఆలోచన చేస్తే నీకు జ్ఞానము కలుగుతుంది. ఎలా చెప్పాను ఇప్పుడు? ఈ మాట ఎలా చెప్పాను? ఆయన ఏముంది? జీవం ఉంటే ఏం చేస్తాడు మనిషి? పని చేస్తాడు. పని చేస్తే ఆ పని మనకేమవుద్ది? జ్ఞానము అవుద్ది. అంటే ఆ పనిలో ఏముంటుంది? దేవుని జ్ఞానం ఉంటుంది. ఈ పాయింట్ అర్థమైంది మీకు? అసలు పాయింట్ అర్థమైంది. ఆయనలో జీవం ఉంది కనుక ఏం చేస్తున్నాడు? ఆయన పని చేస్తున్నాడు. సృష్టిని చేస్తున్నాడు. సృష్టిని ఎలా చేస్తాడు? ఆయన జ్ఞానంతో చేశాడు. ఆ జ్ఞానం నీకేమవుతుంది? వెలుగవుతుంది. అది ఆ వచ్చిన అర్థమైందా? ఆయన ఏముంది? ఆ జీవం ఏమైంది? మనుషులకు వెలుగైంది. ఎలా వెలుగైంది? నీకు రూట్ కాజ్ ఎలాగది? ఎలాగంటే ఆయనలో జీవం ఉంది కనుక ఆ జీవం పనిచేయడం ప్రారంభించింది. ఆ జీవం పనిచేయడం ప్రారంభించింది కనుక ఆ పని నువ్వు ఆలోచన చేస్తే నీకేం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. అందుకే 104వ కీర్తన 24వ వచనము, అదే 104, 24 వచనం, అదే చదవండి. యెహోవా, ఇదిగో నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. ఆయన కార్యాలు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి కదా. మీ గుండెని గురించి ఆలోచించారు? మీ గుండెని గురించి అద్భుతంగా చేశాడు. మీ కన్ను గురించి ఆలోచించారా? అద్భుతంగా చేశాడు. మీ లివర్ గురించి ఆలోచించారా? అద్భుతంగా చేశాడు. అవునా? ఇప్పుడు ఈరోజు నాగేశ్వరరావు గారు మనందరికీ మంచి భోజనం ఏర్పాటు చేశారు. మటన్ కర్రీ కదండి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఉంటాయి కదా, మనం తింటాం కదా. ఎంతో ముక్కలు గుడుక్కు మింగుతాం కదా. ఏ ముక్కలు? చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు మింగుతాం కదా. మింగితే అవి లోపలికి వెళ్ళగానే బయట నుంచి లోపలికి ఏది వెళ్ళినా అరగొట్టి పడేస్తాయి పేగులు. మరి అంత స్మూత్ గా ఉన్న పేగులు ఎందుకు పాడవు? ఎందుకు పాడవు? లోపల నుంచి ఏది వెళ్ళినా అరగొట్టి పడేస్తుంది. మరి లోపల ఉన్న స్మూత్ గా ఉన్న పేగులు ఎందుకు పాడవు? దేవుని సృష్టి, దేవుని మహాసృష్టి.
ఇవాళకి ఒక నూతన గుండెను మానవుడు చేయలేకపోయాడు. ఎవరి గుండె అయినా పట్టుకు బిగించాలి కానీ ఒక గుండెను చేయలేకపోయాడు. ఇవాళకి మనిషి ఒక కన్నును చేయలేకపోయాడు. ఇవాళకి మనిషి ఒక లివర్ని చేయలేకపోయాడు. అవునా కదా? అవునా కదా? మన కిడ్నీలు ఎంత ఉంటాయి? కోడిగుడ్డు అంత ఉంటాయి. ఎన్ని ఉంటాయి మనకి? 2 ఉంటాయి. మొత్తం బోల్డ్ అంతా రక్తాన్ని శుద్ధి చేస్తుంటది. రోజు కూడా రక్తాన్ని శుద్ధి చేసి వేస్ట్ అంతా బయటకు పంపిస్తూ ఉంటుంది. బాడీ ఎప్పుడు కూడా ఫ్రెష్ అయిపోతూ ఉంటుంది. అదే కిడ్నీలు వీడి చేశాడు డయాలసిస్ మిషన్. ఎంత ఉంటుంది? ఫ్రిడ్జ్ అంత ఉంటుంది. ఎంత ఉంటుంది అది? ఫ్రిడ్జ్ అంత, ఈ బాక్స్ అంత ఉంటుంది. అది శుద్ధి చేయాలి రక్తాన్ని. అలాంటి 2 కోడిగుడ్డను పెట్టాడు కిడ్నీలు 2. మనం ఇక్కడ 2 పక్కల. ఇవాటికి కొత్త కిడ్నీని కనుక్కోలేకపోయాడు. ఇంత టెక్నాలజీ ఎదిగిన కొత్త కిడ్నీ కనుక్కోలేకపోయాడు. ఒక్క మనిషిలోనే ఇన్ని అవయవాలు ఇంత అద్భుతంగా దేవుడు చేశాడు కదా. అసలు సృష్టిని ఎంత అద్భుతంగా చేశాడు దేవుడు. అదంటే యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి కదా. నీ కార్యం ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. ఆ తర్వాత మాట, అదో జ్ఞానము చేత నీ వాటన్నిటినీ కలుగ చేస్తేవి. దేని చేత? ఎలాగా? జ్ఞానము చేత. ఇప్పుడు నీవి క్రియలు ఆలోచించాలి. పౌలు అన్నట్లుగా, పౌలు ఏమన్నాడు? సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన ఆయన దైవత్వము, ఆయన నిత్య శక్తి మనకు అర్థమవుతుందన్నాడు. ఇట్లా ఆలోచించమన్నాడు. వీటన్నిటిని జ్ఞానముతో దేవుడు నిర్మించాడు. ప్రతి దానిలో జ్ఞానం ఉంది. సేవ ఎంత ఉంటుంది? దానికి కిడ్నీలు ఎక్కడున్నాయి? దానికి లివర్ ఎక్కడుంది? సేవకి, ఆ చిన్న సేవకి కిడ్నీలు ఎక్కడున్నాయి? లివర్ ఎక్కడుంది? దాని కడుపు ఎక్కడుంది? అసలు అది ఎక్కడ తింటుంది? ఎక్కడ అరుగుతుంది? అది అతి చిన్న జీవి. అది నీకేమి నేర్పుద్ది అన్నాడు? ఏ జ్ఞానం? ఓ సోమరి కదా. సోమరులందరికీ చేమేంటి? గొప్ప జ్ఞానం నేర్పుద్ది. ఓ సోమరి, ఎంత ఎంత సమయం నేను నిద్రిస్తావు? లేవు, సేవల యొద్దకు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన? నా యొద్దకు రమ్మన్నాడా? ఎక్కడికి వెళ్ళమన్నాడు మనల్ని? చేమల యొద్దకు వెళ్ళు, వాటిని నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అన్నాడు. అంటే చేమ మనకి ఏమి నేర్పుద్ది? అంటే చేమను ఎందుకు చేశాడు దేవుడు? మీకు నాకు జ్ఞానం నేర్పడానికి. అతి చిన్న సేవ మీకు నాకు జ్ఞానం నేర్పడానికి చేమను చేశాడు. చిన్న సేవ మొదలుకొని ఆకాశమున్న సూర్య చంద్ర నక్షత్రాదుల వరకు మనకేమి నేర్పుతాయంటే జ్ఞానం. అంచేత యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. నీవు వాటిని జ్ఞానముతో నిర్మించితివి. జ్ఞానముతో నిర్మించాడు కనుక, పని చేస్తున్నాడు కనుక, జ్ఞానముతో నిర్మించాడు కనుక ఇవన్నీ మనకేమవుతాయి చెప్పను? వెలుగు. ఆయనలో జీవముండెను. జీవం ఉంది కనుక దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడు పనిచేస్తున్నాడు కనుక ఆ కార్యాలు జ్ఞానము, అందులో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము మనకు వెలుగై ఉండెను. అవి మాటలు అక్కడ యోహాను పలికిన మాటలు అవి. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు ఏమై ఉండెను? వెలుగై ఉండేను అని ఈ లోక విషయాన్ని చెబుతూ మళ్ళీ ఎక్కడికో ఇవేమి లేనప్పుడు విషయం కాడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆయన ఆ మాట ఉంది. ఆ వెలుగు, ఏ వెలుగు? ఏ వెలుగు? ఇదిగో నీకు జ్ఞానాన్ని కలిగిస్తుంది సార్. ఈ వెలుగు అన్ని చేసింది సార్. ఆ వెలుగు ఎలా ఉందంటే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. కానీ ఏది? ఇవేమి లేనప్పుడు ఆ వెలుగు, నువ్వు చూసావు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అది చీకటి దాన్ని గ్రహింపకుండెను అని చెప్పాడు.
అయితే ఇప్పుడు నువ్వు గమనించాలి, ఈ చీకటికి ఈ వెలుగుకి గ్రహించే శక్తి ఉండదని మీరే చెప్పారు. ఇప్పుడు చెప్పారా? ఏం చెప్పారు ఇప్పుడు మీరు? ఏం చెప్పారు? ఏం చెప్పారు మురళి? ఏ వెలుగుకి? ఇప్పుడు మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచంలో మనం చూస్తున్న ఈ వెలుగుకి ఈ చీకటికి గ్రహించే శక్తి గాని, చూసే శక్తి గాని, వినే శక్తి గాని వీటికి ఉంటుందా? చెప్పాలి, చెప్పాలి. బుర్రకు పొదలు పెట్టను కాస్త చెప్పాలి. ఉంటుందా నాన్న? భాగ్య దగ్గర ఉంటుందా? ఉండదు. మరి ఇక్కడ ఏం చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఏం చెప్పాడు ఇక్కడ? ఆ వెలుగు, ఏ వెలుగు? ఈ సమస్తాన్ని సృజించిన ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కాని చీకటి దాన్ని గ్రహింపకుండెను అన్నాడు. చీకటి దాన్ని అంటే ఈ వెలుగుకి ఈ చీకటికి గ్రహించే శక్తి లేనప్పుడు, అయితే గ్రహించే వెలుగేదో ఉండాలి, గ్రహించిన శక్తి ఏదో ఉండాలి, గ్రహించే శక్తి ఏదో ఉండాలి. అవి రెండు వెలుగు చీకటి అయి ఉండాలి. అంటే ఆ మౌలిక శక్తులను నీకు అర్థం కావడానికి ఈ వెలుగుతో ఈ చీకటితో పోల్చి చెప్పాడు. అది ద మెటఫోరికల్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. అర్థం కావాలి, అర్థం కావాలి. విశ్వాంతరాలలో ఉన్న ఆ వెలుగు, విశ్రాంతరాలలో ఉన్న ఆ చీకటి నీకు దేంతో పోల్చి చెప్పాడంటే ఈ వెలుగుతో ఈ చీకటితో పోల్చి చెప్పాడు. ఇక్కడ చిన్నపిల్లలకు వచ్చి పెట్టి పెద్ద విషయాలు మాట్లాడేస్తున్నానా? పర్వాలేదయ్యా, గ్రహించగలుగుతున్నాం, మాట్లాడండి. మీరందరూ క్రైస్తవులే కదా, ఎప్పటి నుంచో మనం వాక్యం వింటాం, క్రైస్తవులే కదా, కొంచెం విందాం. యోహాను, అపోస్తలుడైన యోహాను చెప్పే మాట అది ఇక్కడ మాట కాదు. 5వ వచనం ఇక్కడ మాట కాదు. అది ఏమండి, ఇవేమీ లేనప్పుడు ఈ విశ్వములో రెండు శక్తులు. ఒకటి దేవుడు, ఆయన వెలుగు. దేంతో పోల్చాడు ఆయన్ని? దేంతో పోల్చాడు దాన్ని? దేవుడు దేంతో పోల్చాడు అంటే, నువ్వు చూస్తున్న ఈ ప్రపంచంలో, నువ్వు అనుభవిస్తున్న ఈ ప్రపంచంలో నువ్వు వెలుగును అనుభవిస్తున్నావా లేదా? అనుభవిస్తున్నావా లేదా? రోజు చెప్పాలి, అనుభవిస్తున్నావు కదా. నువ్వు అనుభవిస్తున్న ఈ వెలుగుతో దేవుడు పోల్చి చెప్పుకుంటున్నాడు నీకు అర్థం కావడానికి. నువ్వు అనుభవిస్తున్న ఈ చీకటితో చీకటి శక్తిని పోల్చి చెప్పాడు. అవి మీరు అనొచ్చు, ఏమనొచ్చు అంటే యోహాను సువార్తల విషయాలండి, అది ఆయనలో జీవన, ఆ జీవం మనుషులకి వెలుగు గురించి మాట్లాడే కానీ మీరు ఎక్కడ సంగతులు చెప్తున్నాడు అని మీరు అనొచ్చు. ఒకవేళ మీరు అలాగనుకుంటే ఇంకో దానికి మనం ఆలోచన చేస్తే, ఇంకో విషయం గురించి ఆలోచన చేస్తే, యోబు గ్రంథము 38వ అధ్యాయము బైబిల్ వారందరూ చూస్తారా? నీ ఎందుకు అంశం ఏంటమంది? అంశం ఏంటి? మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆ మరణం ఎలా వచ్చింది, ఏంటి, ఎలా తప్పించాడు, నేను కొన్ని విషయాలు మీ మధ్యలో సెటిల్ చేసి నేను ముగిస్తాను. ఓకేనా? దయవుంచి యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసిన వాడే. దేని మూలరాతిని అంటే 4వ వచనము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? యోబుని అడుగుతున్నాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? దేనికి పునాది? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటావు యోబుని అడిగాడు. అంటే భూమికి పునాదులు వేయక ముందు సంగతి అడుగుతున్నాడు యోబుని. ఓకేనా? అడుగుతూ ఆ సంగతులు అడుగుతూ కొన్ని సంగతులు అడిగాడు. మీరు చూడండి, దయవుంచి 19వ వచనము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గం ఏది? ఈ మాట చూడండి. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గం ఏది? వెలుగు నివసించు చోటు అంట. వెలుగు నివసించు చోటు
ఏమి నివసించే చోటు? ఏమి నివసించే చోటు? వెలుగు నివసించు చోటు. వెలుగు నివసించు ఆ చోటునకు పోవు మార్గం ఏది? ఇప్పుడు నాకు చూడండి, మనందరం నివసించడానికి ఇల్లు ఉన్నాయా? ఇప్పుడు మాకు భీమవరం, మాకు అక్కడ ఇల్లు ఉంది. అదే మీ అందరికీ మీ ఇల్లు ఉన్నాయి కదా. ఇక్కడ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? మనం మన ఇంట్లో నివసిస్తాం, మన ఇంటికి వెళ్ళిపోతాం. అవునా? అలాగుని విశ్వములో వెలుగు నివసించు చోటు ఒకటి ఉంది. వెలుగు నివసించు చోటు ఒకటి ఉంది. బాగా అర్థమవుతుందా? వెలుగు దేంతో పోల్చి చెప్పాడు మనకి? దేవునితో పోల్చి చెప్పాడు. అంటే దేవుడు నివసించు చోటు ఒకటి ఉంది. యోబుని అడుగుతున్నాడు, వెలుగు నివసించు చోటులకు పోవు మార్గం మీద, ఆ మార్గం నీకు తెలుసా అని అడిగాడు దేవుడు యోబుని. అయ్యా, ఆ మాట యోబుని అడిగాడు. ఆ సంగతి, ఆ మార్గం నీకు తెలుసా అని అడిగాడు. అడిగి ఇంకో మాట చూడండి, చీకటి అను దానికి ఉనికి పట్టు ఏది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? ఉనికి పట్టు అంటే తేనెబట్టు తెలుసా? తేనెబట్టు తెలుసా? తేనెబట్టు అంటే ఏంటి? ఈగలు ఉండే చోటు అండి. తేనెపట్టు అంటే ఈగలు ఉండే చోటు అండి. ఇప్పుడు చీకటి అనే దాని ఉనికి పట్టు నీకు తెలుసా అంటే చీకటి ఉండే స్థలము నీకు తెలుసా? యోబుని అడుగుతున్నాడు ఈ ప్రశ్నలు. అయ్యా, కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా? ఎవరిని అడుగుతున్నాడు? ఎవరు? దేవుడు. ఎవరిని అడుగుతున్నాడు? ఏమని అడిగాడు ఇప్పుడు? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? బాగా వినాలి. చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని స్థలం ఎక్కడో నీకు తెలుసా? అది ఎక్కడ నివసిస్తో నీకు తెలుసా అని దేవుడు యోబుని అడుగుతున్నాడు. ఇంకో మాట ఏమడిగాడు? వెలుగు నివసించే స్థలం మీద నీకు తెలుసా అని అడిగాడు. అని అడిగి ఇంకొక మాట ఏమన్నాడంటే, చదవండి, దాని సరిహద్దునకు నువ్వు వెలుగును కొనిపోవుదువా? దాని సరిహద్దునకు నువ్వు వెలుగును కొనిపోవుదువా? దేని సరిహద్దునకు? పొలయ్య గారు, దేని సరిహద్దునకి? వెలుగు యొక్క సరిహద్దును చీకటి నీవు కొనిపోవుదువా అంటే ఆ రెండు కలవు అన్నమాట అండి. ఆ రెండు కలవు. ఏ రెండు? చీకటి వెలుగు రెండు కలవు అసలు. ఇది మొట్టమొదట విశ్వానికి ఉన్న సమస్య. బాగా వినాలి, ఇది సమస్య. చీకటి ఎప్పుడు కూడా ఆ వెలుగులోకి వెళ్ళాలని చూస్తుంది. దేవుడు దాన్ని బలవంతంగా తనలోకి రాకుండా దాన్ని అడ్డుకుంటూ ఉంటున్నాడు. అది చీకటేమో తనలోకి రావాలనుకుంటుంది, దేవుడేమో దాన్ని ఏం చేస్తున్నాడు? ఆయనలోకి రాకుండా దాన్ని అడ్డుకుంటున్నాడు. ఇది విశ్వానికి ఉండే ఒక పెద్ద సమస్య. బాగా వినాలి, కొంచెం శ్రద్ధగా గమనించాలి. విశ్వానికి ఉండే పెద్ద సమస్య. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇది చాలా చికాకు పెడుతుంది. ఏది? ఈ చీకటి చాలా చికాకు పెడుతుంది, దీన్ని నేను అంతమొందించాలి. అయితే ఇక్కడ లాజిక్ ఉంది. ఇప్పుడు ఇందాక మీరు వచ్చి చదివారు, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అయితే విశ్వములో ఈ చీకటి శక్తిని చూసారా, దాన్ని దేవుడు సృజించలేదు. దేవుడు దాన్ని సృజించలేదు. ఒకవేళ దేవుడే దాన్ని సృజిస్తే మొట్టమొదటి క్రిమినల్ ఎవరంటే దేవుడే. అసలు ముందు నరకంలో ఇవ్వాల్సింది ఎవరినంటే దేవుణ్ణే. నీకు యోహాను సువార్తలో కలిగి ఆయన లేకుండా అంటే నువ్వేమనుకుంటావు? అన్ని ఆయన చేశాడు అనుకుంటావు. కాదు, అక్కడ అన్నాడు కలిగి ఉన్నది దేవుని ద్వారా కలిగినది తప్ప
దేవుని ద్వారా కలగంది ఒకటి ఉంది. దేవుని ద్వారా కలగంది ఒకటి ఉంది. అదే చీకటి శక్తి. అది ఎవరి ద్వారా కలగలేదు? అది ఎవరి ద్వారా కలగలేదు? దేవుని ద్వారా కలగలేదు. అందుకే వచ్చిన అంత జాగ్రత్త స్టేట్మెంట్ చేసిన కలిగి ఉన్నదేదియు, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కనుక ఆయన ద్వారా కలగని శక్తి ఒకటి ఉంది. అదే చీకటి శక్తి. అది ఏం చేస్తుందంటే దేవునిలోకి వెళ్ళి బలవంతంగా ఆ చీకటి దేవునిలోకి వెళ్ళాలని చూస్తుంది. దేవుడు ఏం చేస్తాడు? దాన్ని త్రోసేస్తాడు. ఆ దేవుళ్ళకి వెళ్ళాలని చూస్తుంది. దేవుడు ఏం చేస్తాడు? దాన్ని త్రోసేస్తాడు. ఆ దేవుళ్ళకి వెళ్ళాలని చూస్తుంది. దేవుడు ఏం చేస్తాడు? దాన్ని త్రోసేస్తాడు. ఇప్పుడు నువ్వు కూడా చూడు, ఈ వెలుగు నీలోకి వచ్చింది కదా రక్షకుడు. ఇప్పుడు నీలోకి చీకటి శక్తిని పంపించాలని చూస్తాడు. నువ్వేం చేస్తావు? త్రోసేస్తావు. నువ్వు రోడ్డు అంతా వెళ్తావు, ఏదో వాల్ పోస్ట్ ఉంటుంది, ఇలా తిప్పుతాడు, చూడాలనుకుంటావు. కానీ నువ్వేం చేస్తావు? ఆ చెత్త మనకు అవసరం లేదు, తిప్పేస్తావు. అది నీ లోపలికి రానివ్వడు. లోపల ఎవరున్నారు? నీకు వెలుగు ఉంది. నువ్వు ఎలాగైతే చెడుని ఆకర్షించుకోవట్లేదో, చెడుని ఎలాగైతే తోసేస్తున్నావో, విశ్వంలో అదే జరిగింది. చీకటి ఆ వెలుగులోకి వెళ్ళాలనుకుంది, కానీ తోసేస్తున్నాడు దేవుడు. ఆ చీకటి ఆయనలోకి వెళ్ళాలంటుంది, కానీ దేవుడు తోసేస్తున్నాడు. నేను అందులోకి వెళ్ళి ఒక సంపూర్ణ వ్యక్తిగా మారాలి అనుకుంటున్న ఆ చీకటి దేవుడు తోసేస్తున్నాడు. దేవుడేమో ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు, ఆ చీకటికి పరిపూర్ణ వ్యక్తిత్వము లేదు. అదేం చేయబోతున్న ఆర్తి, దాని కోరిక ఏమిటంటే నేను పరిపూర్ణ వ్యక్తిత్వంలోకి రావాలి అంటే దాని కోరిక. కనుక నేను ఈ దేవుళ్ళలోకి వెళ్తే నేను పరిపూర్ణ వ్యక్తిని అవుతానని దాని కోరిక. కానీ దేవుడు దాన్ని అనుమతించట్లేదు. అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? నేను ఇచ్చిన వివరణ అర్థమైందా? ఈ వెలుగే ఈ చీకటి అనుకుంటే మరి యోబు గ్రంథంలో వచనాల్లో ఉన్న ఆ వెలుగు ఆ చీకటి ఏంటి? అర్థమవుతుందా? అంచేత ఇది విశ్వానికుండే ఒక సమస్య. ఇది విశ్వానికుండే ఒక సమస్య. ఈ విశ్వం ఇవేమీ లేనప్పుడు, ఈ సృష్టి ఏమీ లేనప్పుడు, భూమి, మనుషులు, పరలోకం, దేవదూతలు ఇవేమీ లేనప్పుడు దేవుడు అంటే ఈ చీకటి శక్తి, ఈ రెండింటికి పోరాటం. ఆ పోరాటాన్ని యోహాను రాశాడు. ఏమని? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అక్కడ వచ్చిన రాశాడు అది యోహాను. మీకు అర్థమైందా? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని అక్కడ రాశాడు వచ్చిన. కనుక చీకటి శక్తి ఉంది, దేవుడు ఉన్నాడు. అయితే ఒక విషయం, దేవుడు ఎవరో చెప్పనా? ప్రేమ కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? ప్రేమ కలిగిన వాడు. అయితే ఈ చీకటి శక్తిని నశింపజేయడానికి దేవునికి ఏమీ లేదు. దేవునికి ఏమి లేదు. విశ్వన్యాయం ఒప్పుకోదు. ఆయన సృజించిన దానిని ఆయన నశింపజేయడానికి దేవుని జ్ఞానం ఒప్పుకోదు, విశ్వజ్ఞానం ఒప్పుకోదు. దేవుడు న్యాయవంతుడు అనే విషయాల్లో ఆయన సృజించలేదు కనుక దానిని నశింపజేయడానికి ఆయనకి అధికారము లేదు. బాగా వినాలి, బాగా వినాలి, కొన్ని మాటలు శ్రద్ధగా వినాలి. అప్పుడు దాన్ని నశింప చేయాలంటే ఏం చేయాలి? అసలు ఈ విశ్వములా చీకటే అనేది ఉండకూడదంటే ఏం చేయాలి? ఎలా దాన్ని అంతమొందించాలి? దాన్ని ఏం చేయాలి? ఎలా చేయాలి? దేవుడు ఆలోచన చేశాడు. అనంత జ్ఞాని కనుక దేవుడు ఆలోచన చేశాడు. ఎలా ఆలోచన చేశాడంటే దేవుడు ప్రేమస్వరూపి. ఇప్పుడు మీరు గమనించండి, దేవుడు ప్రేమను వ్యక్తం చేయాలి అంటే ఎదుటి వ్యక్తులు ఉండాలి. ఎవరుండాలి? నా ప్రేమను వ్యక్తం చేయాలంటే ఎవరు ఉండాలి? మనకి ఎదురుగా వ్యక్తులు ఉండాలి. దేవుడు ఒక్కడిగా అలా ఉండిపోతే కుదరదు కదా. తన ప్రేమ ఎలా బయటకు వస్తుంది? ఎలా వ్యక్తం అవుతుంది? దేవుడు ప్రేమస్వరూపి, ఎలా వ్యక్తం అవుతుందని ప్రేమ? అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మొత్తం కోటాను కోట్ల ప్రపంచాలను అందులో నివసించే దూతలను చేశాడు ఆయన. కోటాను కోట్ల దూతలను చేశాడు ఆయన. బాగా వినాలి.
ఇప్పుడు కోటాను కోట్ల దూతం చేసిన తర్వాత దేవుడు అనుకున్నాడు, మరి నాలోకి ప్రవేశిస్తున్న ఈ చీకటి నేను వీళ్ళు చేసిన తర్వాత వాళ్ళలో కూడా ప్రవేశించవచ్చు కదా. నేనైతే బలవంతుని కాక దీన్ని అడ్డుకోగలిగాను, మరి వాళ్ళు అడ్డుకోగలరా? వాళ్ళు అడ్డుకోగలరా? మరి నిద్రపోతున్నారు అందరూ, మరి చక్కగా నిద్రపోతున్నారు. దయవించి ఒక శరణం ఏమైనా పాడుకుందామా? ఒక శరణం పాడుకుందామా? ఒకసారి అందరూ లేచి నించండి చెప్తాను. ఒకసారి లేచి నించండి ఒకసారి అందరూ లేచి నించండి. నేను ఒక మంచి విషయం చెప్దాం అనుకున్నాను, కానీ మీరు చక్కగా గుణపాటు పడుతున్నారు. మీరు లేచి నించండి ఒకసారి. మనం భాగ్యజను శరణం పాడదామా? అందరికి వచ్చిన పాట పాడదాం, ఓకేనా? నా దీపమును వెలుగించువాడు, నా దీపమును వెలుగించువాడు, నా చీకటి అందరూ చెప్పండి కొట్టండి, చెప్పండి కొట్టండి, బాడీ కదులుద్ది. అందరు కూర్చున్నామండి. అయ్యా దైవజంగా మీరు పైకి రండి, స్టేజ్ మీద. యోసేపురాజు గారు అయ్యా రండి, పైకి రండి. అలాగే దేవుని సేవకులు మల్లికార్జున గారు పైకి రండి, మరి పైకి వచ్చేయండి. ఓకేనా? ఎక్కడి వరకు వచ్చాం మనం? ఎక్కడి వరకు వచ్చాం? ఎవరి వరకు వచ్చామా? ఎవరి వరకు వచ్చామా? కొంచెం మనసు పెట్టండి. ఆసక్తిగా ఉందా? ఇంట్రెస్టింగ్గా ఉందా? మరి వినండి. అయితే నేను చాలా లోతైన విషయాలు ఎత్తేసుకున్నాను. మరి ఇప్పుడు అంత లోతైన ఎత్తుకుని నేను డిస్కరేజ్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుద్ది. మరి జాగ్రత్త కొంచెం వినేసేయండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు ప్రేమస్వరూపి కనుక తన ప్రేమను వ్యక్తం చేయడానికి కోటాను కోట్ల ప్రపంచాలను సృజించి ఆ కోటాను కోట్ల ప్రపంచాల్లో నివసించడానికి ఆయా ప్రపంచానికి తగిన రీతిగా దేవుని దూతలను చేశాడు ఆయన, దేవుని కుమారులను చేశాడు ఆయన. అర్థమైందా? చేసి వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక విషయం చెప్పాడు. ఏమనంటే, ఇదిగో నేను మీ దేవుడను, నేను మీ తండ్రిని. అదే నేను మీ తండ్రిని. ఇప్పుడు అలాగే ఈ విశ్వములో ఒక చీకటి శక్తి కూడా ఉంది. అది మీలో ప్రవేశించి మిమ్మల్ని పాడు చేయడానికి చూస్తాడు.
కానీ మీరు వాడికి చోటివ్వద్దు. చోటిచ్చారా మరణపాత్రులు అయిపోతారు. మీరు చోటివ్వద్దు అసలు. మీరెవరు కూడా చోటివ్వకండి. అతడు నాలో ప్రవేశించడానికి విధాలు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నా మనోబలము చేత, నా శక్తి చేత దాన్ని నాలోకి రాకుండా నేను అడ్డుకుంటున్నాను. కానీ మీలోకి రావడానికి ప్రయత్నం చేస్తాడు కనుక మీరు వాడిని అనుమతించొద్దు, లోపలికి రానివద్దు. మీలో ఎవరైనా నాలోకి రా అని మీరు ఇష్టపూర్వకంగా ఆహ్వానిస్తే వాడు లోపలికి వచ్చేస్తాడు. ఆ చీకటి శక్తి లోపలికి వచ్చిందంటే వాడు నాకు బద్ధ శత్రువు కింద తయారవుతాడు. మీరెవరు ఆ చీకటి శక్తి చోటు ఇవ్వకండి అని దేవుడు ముందుగాని ఇదిగో నేను మీకు ఎలా బోధిస్తున్నానో అలా బోధించాడు. ఇది మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఈ భూమి మీద ముందు ఒకసారి ఇక్కడికి రండి. ఈ భూమండలాన్ని సృజించిన తర్వాత, ఆదాముని అవని చేసిన తర్వాత, ఆదామునికి అవకి దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు చెప్పనా? ఆ చెట్టు ఫలం తినొద్దు, మీరు తింటే మరణం తెచ్చుకుంటారు. ఒక చీకటి కోణం, చీకటి శక్తి ఉంది, ఒకడున్నాడు, వాడు వస్తాడు, మిమ్మల్ని మోసం చేస్తాడు, మీలో రావడానికి ప్రయత్నం చేస్తాడు, వాడికి మీరు చోటివ్వద్దు అని చెప్పాడా లేదా? ఎవరికి చెప్పాలి? ఎవరు చెప్పాడు? ఆదాముకి ఏమని చెప్పాడు? మీరు పలానా పండు తింటే మరణం తెచ్చుకుంటారు, చీకటి సంబంధాలు అయిపోతారు, నాకు విరోధులు అయిపోతారు, మరణం పాలైపోతారు, నరకాగ్ని ఉండడానికి వెళ్ళిపోతారు. చెప్పాడా లేదా? చెప్పాలి. ఇదే బోధ విశ్వంలో చేశాడు దేవుడు. ఇదే బోధ విశ్వంలో చేశాడు దేవుడు. జాగ్రత్త, వాడికి చోటు ఇవ్వకండి. ఆ చీకటి శక్తిని మీరు చోటు ఇవ్వకండి. ఇచ్చారు, మీరు మరణం పాలైపోతారు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు అనేక రకాల, మీకు అర్థమైందా? అనేక రకాల దూతలను చేశాడు. అంటే రకాలంటే జ్ఞానములు. మీరు చూడండి, ఆయన చూడండి. ఒకటి సూర్యుడు ఉన్నాడా? సూర్యుడు ఎలా ఉన్నాడు? చాలా వెలుగు, అవునా? దాని తర్వాత స్థానం ఎవరిది? చంద్రుడు. ఆ తర్వాత స్థానం ఎవరిది? బాగా వెలుగైన నక్షత్రాలు. ఆ తర్వాత స్థానం ఎవరిది? అతి తక్కువ నక్షత్రాలు. ఎక్కడున్నా మాట? 148 కీర్తన, 148 కీర్తన మొదటి వచనం కాడి నుంచి. యెహోవాను స్తుతించుడి. ఎవరిని స్తుతించాలి? నువ్వు సేవిస్తున్న మన తండ్రి అయిన దేవుని స్తుతించాలి. యెహోవాను స్తుతించుడి. అదిగో ఆకాశవాసులారా. ఏ వాసులు? మనలేమంటారు? భూనివాసులు. వాళ్ళేమన్నాడు? ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆ ఉన్నత స్థలముల నివాసుల. ఏ స్థలాలు? ఆ ఉన్నత స్థలాలే కోటాను కూడా ప్రపంచాలు. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. అదిగో ఆ ఉన్నత స్థలాలు ఉన్నవాళ్లే ఆయన దూతలారా. అదిగో మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. అదిగో వీళ్ళందరూ ఎవరు? ఆయన సైన్యములు. ఆయన సైన్యములారా అదిగో మీరందరూ ఆయనను స్తుతించుడి. అదిగో సూర్య చంద్రులారా ఆయన సూర్యచంద్రుడు ఆయన స్తుతించాలంటే ఈ సూర్యుడు చంద్రుడని కాదు, ఈ సూర్యుడి చంద్రుడని కాదు. అవతల లోకాలున్న దేవదూతలని ఈ సూర్యునితో ఈ చంద్రునితో నీకు అర్థం కావడానికి, వాళ్ళ యొక్క తెలివితేటల గురించి నీకు అర్థం కావడానికి ఈ యొక్క సూర్యునితో చంద్రునితో అవతల దేవదూతని పోల్చి నీకు చెప్తున్నాడు. అది అంతేగాని వీళ్ళని కాదు, ఈ సూర్యుడి చంద్రుడని కాదు. మీకు అర్థమైందా? పరమాకాశములో ఉన్న ఆ దూతలు, వాళ్ళల్లో వేరియేషన్ ఉంది. కొందరు సూర్యుని వంటి తెలివైన వారు, కొందరు చంద్రుని వంటి తెలివైన వారు, ఇంకా కొందరు నక్షత్రాల వంటి తెలివైన వారు. వాళ్ళేముంది? వేరియేషన్ ఉంది. అందుకే చెప్పాడు, ఆ సూర్య
చంద్రులారా మీరు ఆయన్ని స్తుతించండి. ఈ సూర్యుడు ఈ చంద్రుడు కాదు, ఈ సూర్యుడు గోళం, కార్బన్ హీలియంతో మండుతున్న ఒక గోళం ఇది ఒక గోళం. అది దేవుని స్తుతించడం దానికి తెలియదు. అదొక గోళం. అది చంద్రుడు ఒక గోళం, నక్షత్రాలు ఒక గోళాలు. ఇవి దేవుని స్తుతించడం వీటికి తెలియదు, వీటికి లేదు. మరి ఎవరికి ఉంది అంటే అవతల లోకాలలో ఉన్న దేవదూతలకి ఆ వేరియేషన్ కలిగిన దేవదూతలు, జ్ఞానములు అధికులు, జ్ఞానములు తక్కువ, ఇంకా తక్కువ. మనుషులు కూడా ఉందా లేదా? కొందరు చాలా తెలివి, ఒకసారి చెప్తే చాలు టక్కన పట్టుకుంటారు. కొంతమందికి 10 సార్లు చెప్పినా అర్థం కాదు. వేరియేషన్ ఉంది. మనం ఉపయోగించుకునే బుర్ర 4%. 100% ఎంత శాతం ఉపయోగించుకున్నాం? 4%. ఇంకెంత మిగిలిపోయింది? 96 మిగిలిపోయింది. అంటున్నారా? మీరు బాగా గమనించాలి. అవతల లోకంలో అలాంటి సూర్యుని వంటి జ్ఞానవంతులు ఉన్నారు, అంత వెలుగు, అంత జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. అలాగే చంద్రుని వంటి జ్ఞానవంతులు ఉన్నారు, నక్షత్రాల వంటి జ్ఞానవంతులు ఉన్నారు. కింద తర్వాత చదవరా? అదిగో కాంతి గల నక్షత్రములారా, అంటే కాంతి లేని నక్షత్రాలు కూడా ఉన్నాయని అర్థం. కాంతి గల నక్షత్రములారా, ఇగో మీరందరూ ఆయనను స్తుతించుడి. అదనమాట పరమాకాశములారా, అదనమాట ఆకాశము పైనున్న జలములారా. మళ్ళీ దేంతో పోల్చాడు? మళ్ళీ జలములతో. ఆకాశం పైనున్న జలములారా, పరమాకాశములారా, మీరందరూ ఆయన్ను స్తుతించుడి. పరమాకాశములో ఉన్న మీరు ఆయన స్తుతించండి. ఆ పరమాకాశంలో ఉన్న దేవదూతలే కొందరు చంద్రుని వంటి వారు, కొందరు సూర్యుని వంటి వారు, కొందరు కాంతి గల నక్షత్రం వంటి వారు, కొందరు మామూలు కాంతి వంటి వారు. అంటే దేవదూతలు ఏముంది? వేరియేషన్, వ్యత్యాసం ఉంది. అందులో ఒక దేవదూతని మొత్తం పూర్ణ జ్ఞానంతో సృజించేశాడు. ఒక దేవదూతని, అందుకే బైబిల్ చెప్తుంది. దైవం చూడండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము ఈ మాట చదువుతారా? 3వ వచనము. అమ్మా 3వ వచనం తల్లి. నీకు మర్మమైనది ఏదియూ లేదు. అది ఈ దూతకే మర్మమైనది ఏది లేదు. తర్వాత మాట ఐశ్వర్యము నొందితివి, వెండి బంగారములను తెచ్చుకుంటివి, నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీ విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. అదొక విషయం. దయవుంచి నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు అని చూడండి. 2వ వచనంలో దానియేలు కంటే జ్ఞానవంతుడు. మీరు చూడాలి, దానియేలు కంటే జ్ఞానవంతుడు, విస్తారమైన జ్ఞానం కలిగిన వాడు. అతనికి మరుగైంది ఏదీ లేదు. మరి పైగా చాలా అందగాడు కూడా, చాలా అందగాడు. దయవుంచి మీరు చూడండి 28వ అధ్యాయము దయవుంచి మాట చదవండి ఒకసారి. 12వ వచనము. తూరు రాజును గూర్చి అంగలార్పు వచనము ఇలాగు ప్రకటించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యముల కట్టడమునకు మాదిరివి. అతను ఏం కలిగినాడు? పూర్ణ జ్ఞానము, ఇంకా సంపూర్ణ సౌందర్యం. మీకు సాతాను ఎలా ఉంటాడు అనుకున్నారు? మనకు చూపిస్తారు నల్లగా కొమ్ములు పెట్టి. అలా ఉండడు వాడు. నల్లగా కొమ్ములు పెట్టి కాదు, వాడు సంపూర్ణ జ్ఞానవంతుడు, పైగా పూర్ణ సౌందర్యం కలిగిన వాడు. ఏదో మనకు అర్థం కావడానికి అలా చూపిస్తారు అంతే. వాస్తవానికి అలా ఉండడు అతను. సాతాను అలా ఉండడు. వాడు సంపూర్ణ జ్ఞానవంతుడు, తర్వాత సంపూర్ణ సౌందర్యం కలిగిన వాడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. అతను మరుగైంది
ఏదీ లేదు, సమస్తం అతనికి తెలుసు. దానియేలు కంటే జ్ఞానవంతుడవు. అది అతని స్థితి. అది అంతలాగా అతను అభిషేకం చేశాడు ఆ దూతని. బాగా వినాలి. అలాగ యేసు ప్రభు అతన్ని సృజించాడు. అలాగా అంత జ్ఞానవంతుడు, అంత సౌందర్యం కలిగిన వాడు. అర్థమైందా? ఇప్పుడు మీరు చూడండి 31వ అధ్యాయం, హిజ్కియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనము. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోని వృక్షములన్నీ దాని సొగసు చూచి దాని యందు అసూయపడెను. ఈ మాట మీకు అర్థమైందా? ఎలాగంటే మీరు చూడండి, విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని అలంకరించినందున, విస్తారమైన కొమ్మలతో దాన్ని నేను అలంకరించినందున, అంటే దేవుడే లూసిఫర్కి అలా జ్ఞానం ఇచ్చాడు. విస్తారమైన కొమ్మలతో దాన్ని అలంకరించినందున, లూసిఫర్ దేంతో పోల్చాడంటే చెట్టుతో. విస్తారమైన కొమ్మలతో దాన్ని అలంకరించినందున దేవుని వనమైన ఏదెనున్న వృక్షములన్నీ దాని సొగసు చూసి దాని యందు అసూయపడను. ఏవి? చెట్లంట దాని సొగసును చూసి దాని యందు ఏం పడ్డాయి? అసూయపడ్డాయి. చెట్లు మళ్ళీ దేంతో పోల్చాడు? దేవదూతలతో. ఏ వనం అది? ఎక్కడ వనం? భూమి మీద కాదు, దేవుని ఏదైనా వనము. పరలోకంలో అక్కడ ఉంది ఏదైనా వనం ఒకటి. అంటే ఈ ఏదైనా వనం, ఆ ఏదైనా వనం. ఈ ఏదైనా వనం ఎలా జరిగిందో ఆ ఏదైనా వనం కూడా అలాగే జరిగింది. ఈ రెండింటికి కనెక్షన్ అన్నమాట. బాగా వినాలి. భూమి మీద ఏదైనా వనం ఉంది, పరలోక ఏదైనా వనం ఉంది. పరలోక ఏదైనా వనములో దూతలందరూ ఎవరు? కొందరు జ్ఞానవంతులు ఉన్నారు, కొందరు మాదిరి జ్ఞానవంతులు, కొందరు తక్కువ ఇలాగ ఉన్నారు. అందులో ఒక దూత ఎలా దేవుడు చేశాడు? విస్తారమైన జ్ఞానంతో శృంగారించాడు అతన్ని. అప్పుడు విస్తారమైన జ్ఞానంతో అతడు ఉన్నాడు కనుక, మంచి అందగాడు కనుక, విస్తారమైన జ్ఞానవంతుడు కనుక, అన్ని విషయాల్లో టాపు కనుక, మిగతా దేవదూతలందరూ అతని సొగసు చూసి అతని యందు అసూయపడాను. నీకెంత అందమా, నీకెంత సౌందర్యమా, నువ్వెంత గొప్పవాడివా అని మిగతా దూతలందరూ కూడా ఆ సౌందర్యాన్ని చూసి అసూయపడ్డారు. అమ్మా, చాలా అసూయ పడ్డారు. ఇంతగా అభిషేకించేశాడు ఇతన్ని. బాగా వినండి, ఎందుకు అభిషేకించాడు? చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఇతడులోకి ప్రవేశించిందన్నమాట. ఏం ప్రవేశించిందో తెలుసునా? ఇతనిలోకి నేను మరణము తప్పించుట ప్రభువైన అన్న పాయింట్ తీసుకుని ఇదంతా మాట్లాడుతున్నాను. ఎలా తప్పించాడో చెప్తున్నాను. అది మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్న పాయింట్ మీకు నేను వివరిస్తున్నాను. తొందరగా గమనించాలి. ఇప్పుడు ఇంతలాగా అభిషేకించాడు కదా, ఇప్పుడు ఇతనిలోకి ఒకటి వచ్చింది. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనము. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధించబడు. సరే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ స్వకీయమైన దురాశ అంటే సొంత దురాశ అన్నమాట అండి. ఇప్పుడు ఉన్నతంగా అభిషేకించాడు కదా ఇతన్ని, చాలా ఉన్నతంగా అభిషేకించాడు కదా ఇతన్ని. ఇప్పుడు ఉన్నతంగా ఇతను అభిషేకిస్తే ఇతనులో ఒక స్వకీయమైన దురాశ వచ్చింది. ఇతనులో ఒక స్వకీయమైన దురాశ. బాగా వినాలి, ఒక స్వకీయమైన దురాశ. ఏంటా దురాశ అంటే బాగా గమనించాలి. ఆ దురాశ ఏమిటంటే, నన్ను ఇంత అందంగా చేశాడు కదా, నేను ఇంత అందగాడిని అయిపోయాను కదా, ఇంత జ్ఞానవంతుడిని అయిపోయాను కదా, నాకు మరుగైంది ఏది లేదు కదా, సమస్తము నాకు తెలుసు కదా, నాకు మరుగైంది ఏది లేదు కదా,
అయితే నాకున్నదల్లా ఒక్కటే లోటు. అదేంటో తెలుసునా? నాకున్నదల్లా ఒకటే, దేవుడు నన్ను నశింప చెయ్యగలడు. ఇప్పుడు దేవుడు నన్ను నశింప చేయకుండా, దేవుడు ఎలాగునా నిత్యుడో నేను కూడా అలా నిత్యుని కావాలంటే ఆ నిత్య చీకటి నేను ఆహ్వానిస్తే, ఆ నిత్య చీకటి నేను ఆహ్వానిస్తే నేను కూడా నిత్యుడనైపోతాను. ఇది దురాశ. అక్కడ ప్రారంభమైంది మరణానికి మూలం. బాగా గమనించాలి. ఏం చేశాడంటే ఇలాగే కంచి వేసి చుట్టూ బోధించాడు, జాగ్రత్త, నిత్య చీకటి ఒకటి ఉంది, ఆహ్వానిస్తే ఎవడైతే దాన్ని ఆహ్వానిస్తాడో వాడు లోపలికి వస్తాడు, వచ్చిన తర్వాత నాకు బద్ధ శత్రువు అయిపోతాడు అతను, జాగ్రత్త అని ముందుగానే దేవుడు చెప్పాడు. ఇప్పుడు అతి బడు ఒక క్లాస్ రూమ్ ఉంది, ఒక క్లాస్ రూమ్ బాగా వినండి శ్రద్ధగా, ఒక క్లాస్ రూమ్ ఉంది, అందులో ఒక 50 మంది ఉన్నారు. ఒక 50 మంది ఉంటే అందులో చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ఉన్నాడు, చాలా తెలివైన స్టూడెంట్, ఎప్పుడు ఫస్ట్లో మార్కులే వస్తాయి. చాలా మంది మొద్దులు ఉన్నారు. అప్పుడు క్లాస్ టీచర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, మ్యాథ్స్ అనుకుందాం, లెక్కలు అనుకుందాం, బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందరూ పాస్ అయిపోయారు, ఆ తెలివైనడు పాస్ అవ్వలేదు. అంటే సబ్జెక్ట్ ఎవరికి అర్థమైందని చెప్పాలి. ఎవరికి అర్థమైందని సబ్జెక్టు? తెలివి లేనోళ్ళకు కూడా సబ్జెక్టు అర్థమైంది. మరి తెలివైనోడికి అర్థమవుతుందా, అర్థం అవుదా? లాజిక్ మీరు చెప్పాలి. తెలివైనోడికి అర్థం అవుతుందా, అర్థం అవుదా? చెప్పండి. అర్థం అవుద్ది. తెలివైనోడికి కూడా ముద్దులే పాస్ అయినప్పుడు తెలివైనోడికి అర్థం కాదు, అర్థం అవుతుంది. అలాగే విశ్వములో తెలుగు తక్కువ దోతలకి అర్థమైంది, ఎవరు ఆహ్వానించలేదు. ఎవరిని? నిత్య చీకటిని. కానీ ఎవరు ఆహ్వానించారు? తెలివైనడు ఆహ్వానించాడు. ఎక్కడా? పరమ ఏదేనులో. మరి భూలోక ఏదేనులో ఏం జరిగింది? భూలోక ఏదేనులో ఏం జరిగింది? ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనము. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనము. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో అదిగో సర్పము యుక్తి గలదై ఉండెను. చూడండి, దేవుడే యెహోవా చేసిన భూజంతువులన్నిటిలలో తెలివైంది ఏది? సర్పము. ఎందుకే చీకటికి చోటిచ్చింది ఏది భూమి మీద? తెలివైన సర్పం ఇచ్చిందా? ఏడిచ్చారా? చెప్పాలి. తెలివైన సర్పం ఇచ్చింది ఎవరికి? సైతానికి చోటు. మిగతా ముద్దులేమి ఇవ్వాల, తెలివైన సర్పమే చోటిచ్చింది. ఎవరికి? సర్పానికి. సర్పం సాతానికి చోటిచ్చింది. అందుకే ముందు తెలివైన వాళ్ళు ఇస్తారు ఎప్పుడు కూడా చోటు. మీకు ఎప్పుడైనా సరే తెలివైన వాళ్ళే చోటిస్తారు. ఎందుకంటే తెలివైనోడికి కాస్త తెలివి నేర్చినోడికి విధేయత పోద్ది, కాస్త ఎదిగినోడికి విధేయత పోద్ది, ఇవన్నీ పోతాయి మీకు. అందుకే బైబిల్ గ్రంథంలో మీకు చోటిచ్చిన వాళ్ళందరూ ఎవరంటే తెలివైన వాళ్ళే. మీకు అర్థమైందా? ఎప్పుడైనా సరే ఇక్కడే జాగ్రత్త పడాలి మనం. నువ్వు ఎంత ఎత్తుకెదుగుతావో అంత జాగ్రత్త పడాలి. వింటున్నారా? నా మాట అర్థమవుతున్నాయా? ఇదిగో ఆ మెట్టి ఎత్తు నుంచి పడితే దెబ్బలు తగులుతాయండి. ఆ ఎత్తు నుంచి పడితే తగులుతాయా? తగలవు. ఈ ఎత్తు నుంచి పడితే పెద్దగా తగలవు. ఈ మైక్ ఎత్తు నుంచి పడితే, ఆ బిల్డింగ్ ఎత్తు నుంచి పడితే తగులుతాయి. ఎత్తుకి ఎదిగే కొలది దెబ్బలు తగులుతాయి. అందుకే నువ్వు ఎత్తు ఎదిగే కొలది జాగ్రత్త పడాలి. అందుకని మీకు ఎప్పుడైనా సరే హామాను ఏమిచ్చాడు? చోటిచ్చాడు. ఎవరికి? సైతానికి. హామాను ఉన్నతంగా అభిషేకించాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు అహష్వేరోషు రాజు, కానీ అతను చోటిచ్చాడు. అలాగే భూమి మీద సర్పం చోటిచ్చింది. ఎవరికి? సైతానికి. సర్పం ఎలాంటిది? తెలివైంది. తెలివైంది ఏం చేసింది?
చోటిచ్చింది. ఎక్కడ? భూమి మీద ఏదైనా వనములో. అలాగే పరలోక ఏదైనా వనములో చీకటికి చోటిచ్చింది ఎవరంటే ఈ పరిపూర్ణ జ్ఞాని, ఈ పరిపూర్ణ సౌందర్యం కలిగిన వాడు, ఈ పరిపూర్ణ అందగాడు ఇతను చోటిచ్చాడు. అందుకే దానికి ఏదైనా పేరు, దీనికి ఏదైనా పేరు. ఈ ఏదైనా ఏం జరిగిందో అది నీకు చెప్పడానికి దానికి కూడా ఏం పేరు పెట్టాడు? పరమ ఏదైనా పేరు పెట్టాడు. అది అంజతని ఆ తెలివైన దాంట్లోకి వెళ్ళింది అనమాట చీకటి. వాడు ఏమయ్యాడంటే అప్పుడు దేవునికి బద్ద శత్రువాడు. అప్పుడు దేవుడు చక్కగా నవ్వుకున్నా, ఆహా నేను చేసింది చక్కగా నడుస్తుంది అనుకున్నాడు దేవుడు. ఏంటి? ఆ చీకటి శక్తిని బంధించడానికి ఒకడు చోటు ఇచ్చాడు అనుకున్నాడు దేవుడు. అది ఇతనితో పాటు కొంతమంది ఇంకా చోటిస్తారని దేవుడు చూశాడు. అది మరణం తప్పించుట. అది కనుక స్వకీయ దురాశ. ఏ దురాశ? స్వకీయ దురాశ. ప్రతివాడు స్వకీయ దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై, ఇది సాతాను కల్పించిన దురాశ కాదు, ముందు వాడికి పుట్టింది స్వకీయ దురాశ. ఇది సైతాను పుట్టిన దురాశ కాదు, ఇది వాడికి స్వంతంగా పుట్టిన దురాశ. స్వకీయ దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై, తర్వాత మాట చదవండి, శోధించబడును. స్వకీయ దురాశది. అలాగ లోపలికి ఆహ్వానించాడు ఈ తెలివైన వాడు. అంతే, లోపలికి ఏమొచ్చేసింది చెప్పనా? భయంకరమైన చీకటి వచ్చేసింది. దేవునికి ఏమయ్యాడు? గొప్ప విరోధి అయిపోయాడు. ఇక చాలా మందిని పరలోకంలో దేవదూతలను వాడు పాడు చేశాడు. మూడో వంతు పాడు చేసి భూమి మీద లాక్కొచ్చాడు. అంచేతే మత్తయి సువార్త ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను, తొందరగా చూడండి. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపుండు వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచ నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇది నిత్య మరణము. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పనా? నన్ను విడిచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని, అది వాని దోతలకును సిద్ధపరచ నిత్యాగ్ని. అగ్నిగుండాన్ని ఏమన్నా? రెండవ మరణం. ఎప్పుడు వచ్చినది? ఎప్పుడైతే వీడు ఆ చీకటిని ఆహ్వానించాడో మరణపాత్రుడయ్యాడు. వాడు మరణపాత్రుడు అవడమే కాకుండా ఇంకా కొన్ని దూతలను పాడు చేసి మరణపాత్రులు అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరూ మరణపాత్రులు అయ్యారు కనుక అప్పుడు అగ్నిగుండాన్ని సృజించాడు. అక్కడ మొదలైంది మరణం. వింటున్నారా? ఇప్పుడు వీళ్ళ కొరకు ఏం చేశాడు ఆయన? నిత్యాగ్ని గుండాన్ని సిద్ధం చేశాడు. ఎవరికెవరికి అది? 1 అపవాదికిని, 2 వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని. అది అక్కడ మొదలైంది మరణం. వాళ్ళ కొరకు సిద్ధం చేశాడు అగ్నిగుండాన్ని. ఆ తర్వాత స్వకీయ దురాశ చేత ఏడవబడతాడు ప్రతి మనిషి. యాకోబు రాసిన పత్రిక మళ్ళీ చదవండి. వచ్చిన ఆ తర్వాత వచ్చిన చదవండి. వచ్చిన చెప్పరా తల్లి? 1:14. 1:14. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి, మనం అంటాం అన్ని సైతాన్ ఆలోచన కాదు, మన స్వకీయ దురాశలు ఉంటాయి. అర్థమైందా? స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడి శోధింపబడును. అయ్యో, దురాశ గర్భము ధరించి, దురాశ ఏం ధరిస్తుంది? గర్భం ధరిస్తుంది. చూడండి, గర్భం ధరించినప్పుడు ముందు చిన్నగా ప్రారంభం అవుద్ది, తర్వాత అలా పెరుగుద్ది. అది అలా ముందు కొంచెం ప్రారంభం అవుద్ది, అదలా పెరుగుద్ది. అది దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. అది అర్థమవుతుందా? అంచేత
ఆ విధంగా దురాశ వాళ్ళలోకి వచ్చింది. వాడు పాడయ్యాడు. కొంతమంది దూతల్ని వాడు పాడు చేశాడు. అప్పుడు వాళ్ళందరికీ దేవుడు ఏం సిద్ధం చేశాడు? నిత్య నరకాగ్ని గుండాన్ని సిద్ధం చేశాడు. ఆ తర్వాత భూమి మీదకి వచ్చాడు. మళ్ళీ ఎవరిని పాడు చేశాడు? ఆదాముని అవన పాడు చేశాడు. అందరికి ఏమొచ్చేసింది? మరణం వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీన్ని తప్పించాలి. ఇప్పుడు దీన్ని తప్పించాలి కనుక ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఇప్పుడు మరణాన్ని తప్పించాలి అంటే, బాగా వినాలి, మరణాన్ని తప్పించాలంటే ఇప్పుడు ఒక భూమండలాన్ని సృజించి, బాగా వినండి, భూమండలాన్ని సృజించి ఆ భూమండలం మీద రక్త మాంసములు కలిగిన మానవ జాతిని సృజించాలి. ఈ రక్త మాంసములు కలిగిన మానవ జాతి ఎలా ఉండాలంటే మరణించడానికి అనుకూలమైన జాతిగా ఉండాలి. ఈ జాతి మరణానికి అనుకూలమైన జాతిగా ఉండాలి. మరి ఆయన మరణించాలి. మరి దేవుడుగా ఉంటే మరణించడు. ఆయన మరణించాలి అంటే అలాంటి జాతిలోకి రావాలి. అప్పుడు భూమండలాన్ని చేసి భూమండలం మీద రక్త మాంసములు కలిగిన మానవ జాతిని సృజించి ఆదామును సృజించి ఆదామును ఒక 4000 సంవత్సరాలు ఆయన ఈ లోకానికి వస్తాడని ఆయన గురించి చక్కగా వ్రాయించి, లేఖనాలు వ్రాయించి, మరి మనం నమ్మడానికి లేఖనాలు వ్రాయించి 4000 గడిచిన తర్వాత అప్పుడు కన్య మరియ గర్భములోకి వచ్చి శరీరమును దాల్చాడు. శరీరాన్ని దాల్చాడు. శరీరమును దాల్చి అప్పుడు ఏం చేశాడు? ఆయన మరణించి తిరిగి లేచాడు. అలాగున దేవుడు మరణం తప్పించాడు. అది మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. అది అప్పుడు మన మరణం ఆయన మీద వేసుకోవాలి. ఆయన మరణించాలి. ఆయన మరణించి మన మరణాన్ని తప్పించాలి. అంచేతనే రక్త మాంసంలోకి ఆయన రావాలి. అందుకే బైబిల్ చెప్పింది, హెబ్రీ 2:14 ఏమన్నాడంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, చూడండి, ఆ పిల్లలు ఏం కలిగి ఉన్నారు? రక్త మాంసములు కలిగి ఉన్నారు. మనం రక్త మాంసములు కలిగి ఉన్నాం కనుక ఆయన కూడా మనం ఎలా ఉన్నామో అలాగే రక్త మాంసములోకి రావాలి. ఆయన ఆ ప్రకారమే అలాగే రావాలి. రక్త మాంసంలోకి రావాలి. రక్త మాంసంలోకి వచ్చి ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవాణిని అనగా అపవాదిని ఇది తన మరణము ద్వారా నశింపజేయడానికి తాను చనిపోవాలి. తాను చనిపోవాలంటే ఎక్కడికి రావాలి? ఈ బాడీలోకి రావాలి. తన మరణము ద్వారా దాన్ని నశింపచేయాలి. అంటే ఈ బాడీలోకి రావాలి. అంటే చనిపోవడానికి అనుకూలమైన శరీరములోకి ఆయన రావాలి. మీకు అర్థమైందా? కనుక ఆ శరీరములోకి వచ్చి తన మరణం ద్వారా ఏం చేశాడు? సాతానుని నశింపజేశాడు. అది తన మరణము ద్వారా సాతాన్ని నశింపజేసి ఇక మీకు మరణం లేదురా అని చెప్పాడు. అలా మరణాన్ని తప్పించేశాడు. అది ఆ మాటే 68:20 చెప్పిన మాట. అది మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. అంచేత తన కొడుకును పంపించి అప్పుడు ఆయన మరణించి అప్పుడు సాతాన్ని ఏం చేశాడు? చంపేసి తర్వాత మరణ భయంతో మనల్ని ఏం చేశాడు? మరణ భయం లేకుండా చేశాడు. అలా చేయడానికి, సాతాను చంపడానికి, 2 మరణ భయం లేకుండా చేయడానికి ఎక్కడ రావాల్సి వచ్చింది? ఆయన ఎక్కడ రావాల్సి వచ్చింది? శరీరములోకి అవతారము ఎత్తవలసి వచ్చింది. బాగా వినాలి. 1 సాతాను చంపేయడానికి, అంటే ఆయన మరణించి సాతాను చంపేయాలి అంటే ఎక్కడికి రావాలి? రక్త మాంసంలోకి రావాలి. తర్వాత మనకి మరణ భయం లేకుండా చేయాలి అంటే ఎక్కడికి రావాలి? రక్త మాంసంలోకి రావాలి. అంచేత రక్త మాంసంలోకి వచ్చి ఆయన మరణించి, అర్థమైందా? ఆయన మరణించి సాతాన్ని చంపేసి మనకేం లేకుండా చేశాడు? మరణ భయం లేకుండా చేశాడు.
అంచేత మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఆ విధంగా మరణాన్ని మన బ్రతుకుల నుండి తప్పించిన దేవుడికి ఏం కలుగునుగాక? ఆ మహిమ కలుగునుగాక. కనుక సూర్యకాంతం గారు ఇంత గొప్ప దేవుని అంగీకరించారు కనుక ఆమె మరణం ఏమైంది? తీసివేయబడింది. మన మీద ఉన్న మరణాన్ని తీసేయడానికి దేవుడు ఎంత ప్లాన్ చేశాడు కదా, ఎంత లోతైన ప్లాన్ చేశాడు కదా. మరణాన్ని తీసేయడానికి ఎంత లోతుగా పనిచేశాడు దేవుడు. ఏమండి, ఆ విధంగా రక్త మాంసంలోకి వచ్చి అర్థమైందా, మన మరణాన్ని ఆయన మీద వేసుకుని ఆయన మరణించి సాతానుని చంపి మనకు మరణ భయం లేకుండా చేశాడు. కనుక యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన వారికి ఇంకేమీ లేదు, మరణం లేదు, మరణ భయం కూడా లేదు. కనుక సూర్యకాంతం గారి తల్లి గారు ఇంత గొప్ప రక్షకుని అంగీకరించి తల్లి ధన్యురాలయ్యారు, మోక్షానికి తల్లి వారసురాలయ్యారు. కనుక నిజంగా స్తుతి కూడుకుని ఏర్పాటు చేసి నిజంగా మరణం తప్పించిన దేవుడు మనందరం ఏం చేయాలి? స్తుతించి కొనియాడి ఘనపరచాలి. ఎంత గొప్ప ప్రణాళికను రచించావా నాయన, ఎంత గొప్ప దేవుడువా నీవు, నీ ఆలోచన ఎంత గాంభీర్యమైనవి అని చెప్పి నిజమైన గ్రహింపుతో దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి కొనియాడాలి. ఎంతమందికి అర్థమైంది ప్రసంగం? నేను చివరికి వచ్చిన తేల్చేసాను, ఎందుకంటే మీకు సరిపోవట్లేదు. ఎంతమందికి అర్థమైంది ప్రసంగం? ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైందా ప్రసంగం? అందరికి అర్థమైందా? తర్వాత అడుగుతాను, మరి నేను అడుగుతాను, సమాధానం కరెక్ట్గా చెప్పాలి. అర్థమైందా ప్రసంగం? అది అంచేత ఇప్పుడు చూడండి, అగ్నిగుండం దోతలకి, తర్వాత అపవాదికి, తర్వాత భూమి మీద కూడా కొంతమంది ఆడి వస్తువులోకి వెళ్ళిపోయారు, వాడికి కూడా అగ్నిగుండాన్ని రెడీ అయిపోయింది. దాని నుండి తప్పించడానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వాళ్ళు నరకాగ్ని నుండి తప్పించబడతారు. అంటే బైబిల్ చెప్పింది, యేసునందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని వాక్యం సెలవిచ్చింది. కుమారుడికి విధేయుడు కానివాడు జీవం చూడగానే దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉందని చెప్పి. అంటే ఈ కుమారుడికి మనం ఏం కావాలంటే, అందరం ఏం కావాలి? విధేయులం కావాలి. కానీ కుమారుడిని అంగీకరించిన వాడే నిత్య జీవం కలవాడు. కుమారుడికి విధేయుడు కానివాడు జీవం చూడగానే దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుందన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ సందర్భంగా మరి ఈ కుటుంబానికి దేవుడు మంచి ఆదరణ ఇవ్వాలని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. మరి సూర్యకాంత్ గారు చక్కగా దేవుని రాజ్యంలోకి వెళ్ళారు, చక్కటి విశ్రాంతిలో ఉన్నారు. కనుక ఈ కుటుంబం ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని మంచి ఆదరణ పొందాలని తెలియజేస్తూ ఇంతటితో నా మాట ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక.